నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. 180 సభ్య దేశాలు. అందులో మన ర్యాంక్ అంటే ఇండియా ర్యాంక్ 151. ఇది మరెందులోనో కాదు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్‌లో మన భారత్ స్థానం. అసలు ఇంతలా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం దిగజారిపోవడానికి కారణాలేంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్, అనలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో, ముఖ్యంగా 151వ ర్యాంక్‌కి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఆహ్, దిగజారడానికి అసలు కారణం ఏంటి ఇండియాకి? అంటే రాష్ట్రంలో గూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా అంటే మీరు అనలైజ్ చేసిన దాన్ని బట్టి చూస్తే జర్నలిస్టుల్లో లోపం ఉందంటారా? అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్నటువంటి ఏదైతే ఎథికల్ వాల్యూస్ పాటించకుండా అలా వాళ్ళు చేస్తున్నందువల్ల అందరి మీద ఆ ఇంపాక్ట్ పడుతుందంటారా? అసలు ఇంత ఘోరంగా దిగజారడానికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది కూడా రోజు రోజుకి అంటే క్యాపిటలిస్ట్ సొసైటీ పెరుగుతున్నప్పుడు హ్మ్. అందరూ తెలియంది ఏంటంటే ఒక వస్తువు తయారు చేయడానికి 10 రూపాయలు అయితే సపోజ్ పెన్ను తయారు చేయడానికి 5 రూపాయలు అయింది అనుకోండి. ఆ పెన్నుని అమ్మాలంటే 8 రూపాయలు 10 రూపాయలు పెట్టి అమ్మాలి. అంటే వస్తువు తయారీ ధర కన్నా అమ్మకం ధర ఎక్కువ ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తంలో రివర్స్ ఎకానమీ ఉన్న ఏకైక ప్రొడక్ట్ మీడియా. హ్మ్. ఇప్పుడు పేపర్ తయారు చేయడానికి 10 రూపాయలు అయితే దానికి 2 రూపాయలకి అమ్మాలి. అవును. ఒక న్యూస్ స్టోరీ తయారు చేయడానికి ఒక ₹1,00,000 ఖర్చయితే దానికి వ్యూస్ కూడా రాకపోవచ్చు, హ్మ్. ఆదాయం రాకపోవచ్చు. అంటే రివర్స్ ఎకానమీలో ఉన్నది. అంటే మీడియా అనేది వ్యాపారం కాదు. హ్మ్. మీడియాకి సామాజిక బాధ్యత ఉంది. ఆ సామాజిక బాధ్యతతోటే గతంలో భారతదేశంలో ముఖ్యంగా తీసుకుంటే స్వాతంత్రోద్యమం కాలంలో మన జర్నలిజం అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దమనకాండ గాని, బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను ఏ విధంగా దోచుకుంటున్నారనే విషయంలో అప్పటి స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీ గారు కావచ్చు, అంబేద్కర్ గారు గోడ పత్రికలు ఆహ్, చేత్తో రాసిన పత్రికలు నడిపేవారు. హ్మ్. అంటే పత్రిక అనేది సామాజిక బాధ్యత. పత్రిక హ్మ్. లాభం కోసం కాదు. హ్మ్. టీవీ ఇండస్ట్రీ గాని, మీడియా ఇండస్ట్రీ అనేది లాభం కోసం కాదు. హ్మ్. ఆల్రెడీ వ్యాపారాలలో లాభం సంపాదించి కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నష్టం వస్తదని తెలిసినా కూడా నడిపేది. అవును. కానీ రాను రాను ఏమైందంటే పత్రిక ఆహ్, ఒక రంగం ఒక పూర్తి రివర్స్ అయిపోయి హ్మ్. అసలు పత్రికలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంతకు ముందేమో వ్యాపార రంగంలో అవును. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, గోయాంకా వాళ్ళు గాని కొంతమంది కార్పస్ ఫండ్ లాగా పెట్టి ఈ ఫండ్ తోటి నడిపేటోళ్ళు నష్టం వస్తుందని తెలిసినా. ఇప్పుడేందంటే పత్రికల్ని, టీవీ ఛానెల్‌ని అడ్డం పెట్టుకొని వేరే వ్యాపారాలని పెట్టుకున్నారు. అంటే దాని యొక్క పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే పత్రికా రంగం క్యాపిటలిస్టుల చేతుల్లో వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయిందో, దాని యొక్క పరమావధి సమాజ హితం గాకుండా ఇంతకుముందు న్యూస్ పేపర్‌లో న్యూస్ పోను మిగిలిన స్పేస్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ వచ్చేటియి. అవును. ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్స్ పోను మొత్తం మిగిలిన చేతిలో పేపర్ న్యూస్ అంతా పేపర్ వస్తున్నాయి. ఇప్పుడు ఈనాడు పేపర్ గాని, ఏదైనా పేపర్ అవును. తీసుకుంటే జాకెట్ లాగా ఒక 4, 5 కవర్స్ వచ్చినాక ఎక్కడో మొత్తం లోపల న్యూస్ అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఉంటున్నాయి. అయిన తర్వాత గాని న్యూస్ రాట్లేదు. ఇప్పుడు వార్త అంటే ఏమిటి అంటే ప్రజలకు పనికొచ్చేది వార్త. ఆ ఛానెల్‌కో, ఆ పత్రికకో ఒక క్రెడిబిలిటీ గూడా ఉంటుండే. అయితే నిజం చెప్పడము ఇజం. అదే జర్నలిజం. హ్మ్. నిజం చెప్పడమే ఇజం. అదే జర్నలిజం. ఇప్పుడు ప్రజలకు పనికిరానివి న్యూస్ గాకుండా వ్యూస్ పేరుతో ఒక కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో పరిమితమైన పత్రికలు, మీడియా హౌస్‌లు వచ్చినంక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న చోట ఎన్నో స్థానం మీరు చెప్తుంది రీసెర్చ్. 151. అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న చోట నంబర్ 1 స్థానంలో ఉండాలి. హ్మ్. ఎందుకంటే హ్మ్. వరల్డ్‌లోనే లార్జెస్ట్ హ్మ్. డెమోక్రసీ ఉన్న చోట డెమోక్రసీలో 3 పిల్లర్స్‌ని మానిటరింగ్ చేసేది 4థ్ పిల్లర్. హ్మ్. ఇప్పుడు చట్టసభల్లో చట్టాలైనప్పుడు అవును. ఆ చట్టాలని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్. అవును. ఈ ఎగ్జిక్యూటివ్ కరెక్ట్‌గా చేస్తుందా లేదా అనేది మానిటరింగ్ జ్యుడిషియరీ చేస్తది. హ్మ్. ఈ 3 వ్యవస్థలు ఫెయిల్ అయిన చోటనే పత్రికా స్వేచ్ఛ 4థ్ పిల్లర్‌గొచ్చింది. అవును. స్వాతంత్రోద్యమం కాలం నుంచి నేటి వరకు తీసుకున్నా గూడా, ఇప్పటికీ జర్నలిస్టులే సమాజానికి ఇంత ఉన్నా గూడా దిక్సూచిలాగా పనిచేస్తున్నారు. ఈ 3 వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట ప్రజలు ఎందుకింత ఆదరణ చెందుతున్నారు? ఎందుకింత సోషల్ మీడియాలో రోజు రోజుకొస్తున్నాయంటే, నిజం జెప్తారనే ఆశతోటి. అవును. ఒకవైపు పత్రికా యాజమాన్యాలు పక్కదారి పట్టడము, ఎప్పుడైతే పత్రికా యాజమాన్యాలు తమ విలువలు ఇప్పుడు బీబీసీ తీసుకుంటే సెల్ఫ్ అంబుడ్స్‌మెంట్ సిస్టమ్ ఉంటది. హ్మ్. సీఎన్ఎన్‌లో సెల్ఫ్ అంబుడ్స్‌మెంట్ సిస్టమ్ ఉంటది. వాళ్ళకేమి వరల్డ్ ప్రెస్ కౌన్సిల్ గైడ్‌లైన్స్ ఇవ్వరు. ఏ వార్త యేసేటప్పుడు ఎలాంటి భాష వాడాలి, దృశ్యం టెలికాస్ట్ చేసేటప్పుడు ఎలాంటి దృశ్యాలు ఎయకూడదనేది సెల్ఫ్ అంబుడ్స్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ టీఆర్‌పీ రేటింగ్స్, ఈ వ్యూవర్‌షిప్ గోలలో పడిపోయి, జర్నలిజము విలువలు తగ్గిపోయినాయి. భాష యొక్క ప్రమాణ స్థాయి పడిపోయింది. ఏది పడితే అది యేసి రేటింగ్ రేస్‌లో హ్మ్. థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి లోపలికి అవును. పెట్టడము. మనం ఎప్పుడైతే జర్నలిస్టులము, పత్రికా రెగ్యులేషన్స్ మనం పాటించలేదో ప్రభుత్వాలు ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తాయి. హ్మ్. గతంలో ఇందిరాగాంధీ గారు
ఉక్కు పాదంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉమ్, ఇప్పుడు భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా కూడా ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. ఉమ్. చాలా వరకు టాలరెన్స్ అనేది తగ్గిపోయింది. ఒక కామన్ పీపుల్ కూడా మీడియాని విమర్శించే స్థాయికి వచ్చేసింది ఈ పరిస్థితి. అంటే గతంలో కూడా అంటే మనం చూసుకుంటే మీడియా సంస్థల మీద దాడులు ఇవన్నీ చూసాం. అంటే పార్టీల పరంగా చూసాం. అప్పుడు కూడా ప్రశ్నించారు. ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మీడియా మీద దాడులు అనే దాన్ని హైలైట్ చేయాలా? అసలు మీడియా ప్రవర్తించే తీరు హైలైట్ కావాలా? ఏంటి ఈ రెండిటికి? ఇప్పుడు యాక్షన్‌కి రియాక్షన్ ఉంటది. అది నేచర్ లా. హ్మ్. కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. ఇప్పుడు మీరు ఒక విలువలతో కూడిన, ప్రమాణాలతో కూడిన జర్నలిజం చేసినప్పుడు సమాజం యొక్క మద్దతు కూడా ఎక్కువ ఉంటది. హ్మ్. మీరు విలువలు తగ్గిపోయి భాష ఎవరి మీద పడితే వారి మీద బురద జల్లుతామంటే మరి సమాజం నుంచి కూడా రియాక్షన్ వస్తది. ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల జరుగుతున్న సంఘటనలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ మీడియా మొత్తం తీసుకుంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 హ్మ్. కులాలు, 3 కుటుంబాల చేతిలో పొలిటికల్ పార్టీలు అయిపోయినాయి. ఒక 50 ఏళ్ళు రెడ్లు రాజ్యం వెళ్తారు. ఒక 20 ఏళ్ళు కమ్మోళ్ళు రాజ్యం వెళ్తారు. ఓ 10 ఏళ్ళు వెలమోళ్ళు రాజ్యం వెళ్తారు. అట్లనే పత్రికలు కూడా కులానికి ఒక పత్రిక, పార్టీకి ఒక పత్రిక. అవును. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఉండాలంటే దానికి 4 పత్రికలు, ఓ 2 టీవీ ఛానల్‌లు, ఒక 20, 30 సోషల్ మీడియా ఛానల్ ఉండాలనేది ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ లాగా అయిపోయింది. హ్మ్. ఆ విలువలు రాను రాను దిగజారిపోయినాయి. సో, ఎగ్జాంపుల్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, యాక్చువల్‌గా మనం మెయిన్ స్ట్రీమ్ మీడియా తీసుకుంటే, ఇట్లా మరీ దిగజారి థంబ్‌నెయిల్స్ పెట్టడము, ఇట్లాంటివి ఎప్పుడూ మనం చూసుండం. బట్ ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియానే కేటీఆర్‌కి సంబంధించి అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చూపించడం మీద బీఆర్ఎస్ నేతలు చాలా మండిపడ్డ సందర్భాలు చూసాం. అసలు ఏంటి అండ్ మళ్ళీ అది డిలీట్ చేయడము ఆ థంబ్‌నెయిల్స్‌ని అంటే తప్పు అంగీకరించినట్టే కదా ఇక్కడ. పత్రికా స్వేచ్ఛ అయినా, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అయినా ఈ భారతదేశంలో 19(1)A ఆర్టికల్ కింద ఒక సామాన్య మానవుడికి ఏదైతే మాట్లాడే స్వేచ్ఛ ఉందో, అదే స్వేచ్ఛ ఉంది. ఇక్కడ పత్రికలకి, టీవీ ఛానెల్‌కి సెపరేట్ కొమ్ములేం లేవు. హ్మ్. హ్మ్. 19(1)A ఆర్టికల్ కింద ఏ స్వే నా నా స్వేచ్ఛ ఎంత వరకంటే మీ ముక్కును తాకనంత వరకే. అది బాటమ్ లైన్. అది మర్చిపోయి మనము పత్రికలకు 2 కొమ్ములున్నాయనుకోని మనమేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మాట్లాడితే, ఇప్పుడు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిరనుకుందాం. ఫోన్ ట్యాపింగ్ వరకు పోతే బావుంటది గానీ, ఒక రంధ్రాన్వేషణ చేసి వ్యక్తిగత విషయాలలో ఆ! వ్యక్తిత్వాన్ని హననం చేస్తే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేపు ఏ పార్టీ అయినా. సభ్య సమాజం ఒక సన్నటి లక్ష్మణ రేఖ ఉంటది. అది దాటినప్పుడు అది అసహ్యం అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఓవరాల్‌గా భారతదేశంలోనే ఇయాల పత్రికా వ్యవస్థ గాని, మీడియా వ్యవస్థ గాని దిగజారుతున్నాయనేది వాస్తవం. హ్మ్. మనం గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నప్పుడు పక్కోళ్ళు ఖచ్చితంగా చెప్తురు. మనం సవరించుకునే సెల్ఫ్ సిస్టమ్ పెట్టుకోకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాని, లేపోతే ప్రెస్ అకాడమీలు గాని, మనకి మనమే జర్నలిస్ట్ సంఘాలు గాని, ఒక లైన్ దాటినప్పుడు అది ఎవరైనా హ్మ్. ఇప్పుడు తప్పదు గదా! నీవు నేర్పినే విద్యా నీరజాక్ష అన్నట్టు. నీకే ఆయుధం ఉంటదో అవతలోళ్ళు కూడా దానికి ఇంకో రకంగా రియాక్ట్ అయితారు. హ్మ్. కాబట్టి ఇప్పటికైనా మనం ఒక బాధ్యత ఉంది. హ్మ్. సామాజిక బాధ్యత ఉంది హ్మ్. జర్నలిజానికి. హ్మ్. ఆ బాధ్యతని మరిచినప్పుడు సమాజం మనల్ని కూడా హర్షించదు. సో, ఇక్కడ పొలిటికల్‌గా గనక తీసుకుంటే కొన్ని పెయిడ్ ఛానెల్స్ పొలిటికల్ పార్టీస్‌కి ఏవైతే కొమ్ము కాస్తున్న ఛానెల్స్ ఉన్నాయో, బీఆర్ఎస్‌లో కేవలం కేటీఆర్‌ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయనేటువంటిది ఒక క్వెషన్. బికాజ్ బీఆర్ఎస్‌లో కవిత ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీనియర్ నేతలున్నారు బీఆర్ఎస్‌లో. అంటే కేటీఆర్‌ని ఇక్కడ కేసీఆర్ తర్వాత కేటీఆర్‌ని మరో కేసీఆర్‌లా చూస్తున్నారా? ఎందుకని చెప్పేసి ఆయన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారా అనేటువంటిది క్వెషన్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ప్రతి పార్టీకి కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి. హ్మ్. కేటీఆర్ గారు ఏమన్నారు? మేము ఒక 30 యూట్యూబ్ ఛానెల్‌లు పెట్టుకొనుంటే మేము గెలిచేవాళ్ళము. మేము సోషల్ మీడియాని పట్టించుకోలే కాబట్టి ఓడిపోయినామని చెప్పారు. కే కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఇట్లా అన్ని పార్టీలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్నాయి. వాళ్ళు కొంతమంది దుబాయ్‌లో, కొంతమంది ఎక్కడెక్కడో పెట్టి ఐపీ అడ్రెస్ దొరకకుండా కూడా చేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయిందంటే కేసీఆర్ గారు పెద్ద మనిషి అయిపోవడము, ఏజ్ అయిపోవడము, వారసత్వంగా కేటీఆర్‌కి ఆ ఇమేజ్ రావడము, హ్మ్. ఆయన మాట్లాడే భాషగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావచ్చు, ఆయనకి భాష మీద ఉన్న పట్టు కావచ్చు, వెస్ట్ సైడ్ సిటీ డెవలప్‌మెంట్‌లో గాని, ఐటీ హ్మ్. డెవలప్‌మెంట్‌లో అవునన్నా, కాదన్నా కేటీఆర్ గారి ముద్ర ఉంది. హరీషు, కవిత, కేటీఆర్ తీసుకుంటే కేటీఆర్‌కి అర్బన్ మిడిల్ క్లాస్‌లో కొంచెం యాక్సెప్టెన్స్ వచ్చింది. దాంతోటేమైందంటే కేటీఆర్ యొక్క పర్సనల్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది హ్మ్. అది జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున అవునన్నా, కాదన్నా కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారే ప్రొజెక్ట్ అయితున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్‌కి గాని, ఆయన గాని. ఆయనకున్న మెరిట్స్, డీమెరిట్స్ మంచి, చెడు 2 హ్మ్. చూస్తే ఈ రేపొద్దున కేసీఆర్ అనేటోడు అయిపోయింది. ఆయన ఏజ్ అయిపోయింది. పెద్ద హ్మ్. మనిషి అయిపోయిండు. హ్మ్. కేటీఆర్‌ని పర్సనల్‌గా టార్గెట్ చేస్తే ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ముసుగులో ఆయన పొలిటికల్ కెరీర్ ఖతమైతది. ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. హ్మ్. ఇలా పాలిటిక్స్ అనేది ఏందంటే నెరేటివ్ ఎవరు బిల్డ్ చేస్తే ప్రజలు నువ్వు మంచోడివా, చెడ్డోడివా అనేది కాదు. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. హ్మ్. నెరేటివ్ సెట్టింగ్, పర్సెప్షన్ మేనేజ్‌మెంట్. పొలిటికల్ ఆప్టిక్స్‌లో మన కళ్ళకి ఏం కనబడుతున్నది, జనాలు ఏం వింటున్నారు.
జనాలు ఏం వినాలనుకుంటున్నారో కూడా ఈ ఎజెండా సెట్టింగ్ చేస్తున్నారు. ఇది ఈరోజు నెరేటివ్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి కేసీఆర్ పాలన కచరా పాలన ఉంది. కేసీఆర్ అన్ని అప్పుల కుప్ప చేసిండు, తెలంగాణను ఆగం చేసిండు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేయడంతో కేసీఆర్ మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్‌తో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. మార్పు రావాలని ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరు కోరుకోలేదు. ముందైతే కేసీఆర్ యొక్క అహంకారానికి, నియంతృత్వానికి ఫుల్ స్టాప్ చెప్పాలని తెలంగాణ సమాజం దానికి సునీల్ కనుగోలు టీం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. పాటలు రాయించుకోవడము, ఎక్కడికి పోతే అక్కడ హడావుడి చేయడం. ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్‌లో యాక్టివ్‌గా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సీఎం సీట్‌కి కేటీఆర్. కేటీఆర్ అనేటోడి యొక్క ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేసి నెరేటివ్ బిల్డ్ చేస్తే కేటీఆర్ ప్రజల దృష్టిలో పల్చన అయిపోతే ఆటోమేటిక్గా పార్టీ వీక్ అయింది అనేది అవతల స్ట్రాటజీ. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియా ఛానల్స్ పెట్టుకొని వాళ్ళ మీద బురద చల్లుతున్నారు, వాళ్ళు సోషల్ మీడియా ఛానల్ పెట్టుకొని వీళ్ళు బురద చల్లుతున్నారు. అల్టిమేట్గా ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు గతంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా అడ్వర్టైజ్మెంట్ల కోసము పత్రికలు అమ్ముడుపోతున్నాయి, సోషల్ మీడియాలో నిజమైన వార్తలు వస్తున్నాయి అనుకుంటే సోషల్ మీడియాని అసలు నమ్మాలా వద్దా అనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇలా మొబైల్ ఫోన్ వచ్చినాక న్యూస్ అనేది డెమోక్రటిక్ రెవల్యూషన్ అయింది. ఇంతకుముందు ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే ఒక 50 కోట్లు 100 కోట్లు ఒక పేపర్ పెట్టాలంటుండేది. ఇప్పుడు ఎవరైనా కామన్ మ్యాన్ కూడా నిజం చెప్పొచ్చు. అలాంటి బ్రహ్మాండమైన బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అది అల్టిమేట్ గా సమాజానికి అన్యాయం చేస్తుంది. అయితే మనం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే ఒక సెన్సార్ బోర్డు అంటూ ఉంటుంది. ఓటీటీకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం జరిగాయి. సో ప్రత్యేకించి మీడియాకి సంబంధించి ఓ మినిస్ట్రీ ఉన్నప్పటికీ అది ఎంతవరకు పనిచేస్తుంది? ఇంకా కొత్తగా ఏమన్నా మీడియాకి సంబంధించి రావాల్సిన అవసరం ఉందా? మినిస్ట్రీలో చేంజెసా? మరి దానికి సంబంధించిన ఒక బోర్డా? ఏమంటారు? గవర్నింగ్ బాడీయా? సో అలాంటివి రావాలా? వస్తే ఎలా ఉండాలి? ఎలా పనిచేయాలి అసలు? అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి. భారతదేశంలో ముఖ్యంగా పత్రికలకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారమే పత్రికలు ఏమైనా పరిధి దాటితే దానికి ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా ఎడిటర్స్ గిల్డ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. కానీ టీవీ ఫీల్డ్కి వచ్చేసరికి బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అనేది ఒక అసోసియేషన్ ఉంది, కానీ ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా గైడ్లైన్స్ అనేది ఒక చట్టం రావడము, దాన్ని ఎక్కడ వరకు ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేది. ప్రభుత్వాలు దాన్ని సాగుగా తీసుకొని ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని అణిచివేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా వరల్డ్ వైడ్గా సెల్ఫ్ అంబుడ్స్మెన్ సిస్టమ్ అనేది ఉంది. ఇలా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఒక నియమావళి ఉంది. ఆ నియమావళి ఆ గైడ్లైన్స్ దాటినప్పుడు ప్రజలు హర్షించరు. మనం కూడా ఇప్పటికైనా భారతదేశంలో ఇంత పెద్ద 150-143 కోట్ల దేశాల జనాభాలో మనం ఎలక్ట్రానిక్ మీడియా, విజువల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా అనేది చాలా పాపులర్ అయినప్పుడు మనకి మనం పెట్టుకోకపోతే రేపు ప్రభుత్వం దాన్ని సాకుగా చూపించి మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్నే మింగే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సీనియర్లు, జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్న నాయకులు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఎట్లయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కౌన్సిల్ కూడా ఒకటి ఉండాలి. దానికి అదే సోషల్ మీడియాలో కూడా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి జర్నలిజం పేరుతో అరాచకత్వం చేస్తే థంబ్నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ ఒకటి, ఇంకా ఏది పడితే అది రాసేస్తాం. ఎవరు అయినా పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా అంటే కుదరదు. ఎందుకంటే ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం తప్పు చేయకూడదు. తప్పు చేసి ప్రభుత్వాలకి, పొలిటికల్ పార్టీలకి అవకాశం ఇవ్వకూడదు. పొద్దున్న లేస్తే మనం అందరినీ వేలెత్తి చూపే మనం జర్నలిస్టులము, మీడియా మనమే తప్పు చేస్తే అప్పుడు ఏదో శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సెల్ఫ్ రెగ్యులేటరీ శ్రీరామ రక్ష. అండ్ ఇంకొకటి అదర్ సైడ్ ఏవైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద దాడులు కానివ్వండి, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు, సో వీటన్నిటి మీద కూడా అండ్ వ్యక్తుల మీద కూడా తీవ్రంగా దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రతి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గొంతు చించుకుంటాయి, అదే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ మాట్లాడతాయి. అంటే ముఖ్యంగా జనాల యొక్క చైతన్య స్థాయిని పెంపొందించాల్సిన పత్రికలు, రాజకీయ పార్టీలు వాళ్ళు సామాజిక బాధ్యతను మర్చిపోతున్నారు. కేవలం అధికారంలో ఉండడము, సీటు రావడము, అధికారం రావడం కోసమే చూస్తున్నారు తప్ప మనం పొలిటికల్ పార్టీగా ప్రజా చైతన్యాన్ని పెంపొందించాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యం, ప్రశ్నే నాగరికత. అసలు ప్రజాస్వామ్యానికి పునాదే ప్రశ్న. అలాంటి ప్రశ్ననే, ప్రశ్నించే గొంతులనే చంపేయాలనుకోవడం అది వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకోవడమే. ఎప్పుడైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పుడే ఆ సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఇన్స్టిట్యూషన్స్ని, సిస్టమ్స్ని దాడి చేస్తా అంటే దానిలో నీ బొందలో నువ్వు తవ్వుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా నేను పాలకులకు కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ మీరు ప్రజలని చైతన్యం చేయడంలో ప్రసార సాధనాల యొక్క స్వేచ్ఛని, వాళ్ళ గౌరవాన్ని మీరు దాడుల పేరుతో బెదిరిస్తామంటే ఈ తెలంగాణ నేలలో ప్రశ్న మందుపాత్రై పేలిన నేల.
ప్రశ్నని అంచాలని చూస్తే మందు పాత్ర అయి పేలింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా ఉంటారో అంత ఆవేశంతో తిరుగుబడతారు. తెలంగాణ అంటేనే తెగింపు, ధిక్కారం. ఇక్కడ ఒక మామూలు మహిళ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్లయినా తిడుతుంది అంటే ఈ నేలలో ఆ తిరుగుబాటుతనం ఉంది. సో కమింగ్ టు పాలిటిక్స్, అంటే ఇప్పటిదాకా ఇటు మీడియా ఒకవైపు మాట్లాడాము, ఇక రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే చాలా హాట్ టాపిక్ మొన్నటిదాకా బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అని చెప్పి ఆ ఉత్కంఠకు ఫైనల్లీ తెరబడింది. రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని చేశారు. ఈలోపు అసంతృప్తులు బయటకు వచ్చారు. సో రాజాసింగ్ రాజీనామా చేయడం. సో ఈయన యాక్చువల్లీ రామచంద్రరావుని అధ్యక్షుడిని చేయడం వెనక అసలు స్ట్రాటజీ ఏంటి బీజేపీది? వాస్తవానికి తెలంగాణలో బీజేపీ గురించి అనాలిసిస్ చేసే ముందు కొంచెం మనం హిస్టరీ స్టడీ చేయాలి. మొత్తం భారతదేశంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు ఒకటి హన్మకొండలో జంగారెడ్డి గారు, ఇంకొకటి గుజరాత్లోనో ఎక్కడో గెలిచారు. అంటే మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. అలాంటి సమయంలోనే ఇక్కడ ఒక సీటు గెలిచిందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 84 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 40 సంవత్సరాల్లో బీజేపీ ఎప్పుడు కూడా అధికారంలోకి ఎందుకు రావట్లేదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పిందే, పెద్ద మనుషులు, నా సొంత కవిత్వం కాదు. ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా నక్సలిజం తీవ్రంగా ఉన్న టైంలో ఇక్కడున్న రెడ్డి దొరలు, వెలమ దొరలు కొంతమంది ఈ నక్సలిజం నుంచి తప్పించుకోవడానికి బీజేపీ అనే ముసుగులో హైదరాబాద్కు వలస వచ్చి వార్డు మెంబరు, జడ్పీటీసీ కూడా గెలవనోళ్ళు, సర్పంచ్ కూడా గెలవనోళ్ళు, 100 ఓట్లు కూడా రానోళ్ళు స్టేట్ లెవెల్ పోస్టులు, స్టేట్ జనరల్ సెక్రటరీలు, స్టేట్ ఆఫీస్ బేరర్స్ తీసుకొని ఒక గబ్బిలం పడినట్టు పట్టిరట ఈ పార్టీని. అంటే ప్రజల్లో బలం లేనోళ్ళు, ప్రజాదరణ లేనోళ్ళు, వార్డు మెంబర్ కూడా గెలవనోళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి ఉన్న థ్రెట్ను వాళ్ళకేం సిద్ధాంతం పట్ల కూడా అవగాహన లేదు. యాక్చువల్గా చాలా మంది బీజేపీ సిద్ధాంతం ఏంది అంటే హిందుత్వం అంటారు, లేకపోతే మీరు ఇది చూడండి, ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి బీజేపీ సిద్ధాంతం ఏంటంటే జై శ్రీరామ్, హిందుత్వము అంటారు. అసలు బీజేపీ సిద్ధాంతం హిందుత్వం కాదు, జై శ్రీరామ్ కాదు. మన ఆయన ఎవరు, శ్యామప్రకాష్ ముఖర్జీ కానీ, గురూజీ గోవల్కర్ కానీ, ముఖ్యంగా అంత్యోదయ సిద్ధాంతం చెప్పిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏం చెప్తారంటే, అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో ఉన్న చివరి గుడిసెలో ఉన్న అట్టడుగు పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే వాళ్ళ సిద్ధాంతం. బీజేపీ సిద్ధాంతము జాతీయత్వం, భారత జాతి గొప్పదనం. వాళ్ళు తర్వాత అద్వానీ గారు రాముడిని పట్టుకొచ్చి వాళ్ళు హిందూ ముస్లిం పోలరైజ్ చేసారు తప్ప అసలు వాళ్ళ పునాదులే తెలియని వాళ్ళు చాలా మంది వచ్చేసారు. ఆ నలుగురు అన్నట్టు కొంతమంది సీనియర్లు, వెంకయ్యనాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులుగా ఉన్నోళ్ళు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా రానియరు. ఆ నలుగురు బాయిలో కప్పలాగా వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎట్లా, ఇప్పుడు సీఎం సీటు కావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు గెలవాలి. బీజేపీలో ఉన్న చాలా మంది నాయకుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే నేను గెలవాలి, మిగతా వాళ్ళంతా ఓడిపోవాలనే మైండ్ సెట్లో ఉన్నారు. కార్యకర్తలు మీరు ఎవరు అడిగినా కూడా ఈ పాత సీనియర్లు ఉన్నంత కాలం మా పార్టీ ఎదగదని చెప్పి చాలా కార్యకర్తలేమో దేశం కోసం, ధర్మం కోసం అని పోరాడతారు ప్రాణాలకు తెగించి. ఇప్పుడు లెఫ్ట్ సిద్ధాంతమైన, రైట్ సిద్ధాంతమైన ఎక్స్ట్రీమ్ వాళ్ళు ప్రాణాలకు సైతం కోల్పోతారు. లెఫ్ట్ లో అది ఉంది, రైట్ లో అది ఉంది, కానీ మిగతా పార్టీలో అంత కమిట్మెంట్. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు కేవలం రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయ్యారని కాకుండా ఎవరిని చేసినా కూడా ఇదే అసంతృప్తి బయటకు వచ్చేదే కదా బీజేపీలో అనేది ఒక అది తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ గా గ్రూప్ తగాదాలకి గ్రూపులు కొట్లాడుకుంటారు, వాళ్ళ క్రమశిక్షణ ఉండదు, ఎవరు ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటాం. కానీ బీజేపీలో కూడా నలుగురు ఉంటే 40 గ్రూపులు అయిపోయినాయి. ఇలా ఈనాడు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ లో రామచంద్రరావు గారు అధ్యక్షుడు అయినందుకు యాడ్ ఏమో అని చూస్తే కొంతమంది పేర్లే ఉన్నాయి, చాలా మంది కీలకమైన వాళ్ళ పేర్లు లేవు. ఇప్పుడు అది చూడడానికి పార్టీ యాడ్ లాగా ఉంటది, కానీ ఒక గ్రూప్ ఇచ్చిన యాడ్ లాగా. ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా చాలా మంది ముఖ్య నేతలు రాలేదు. ఇలా ఈనాడు పేపర్ యాడ్ చూస్తేనే బీజేపీ యొక్క పరిస్థితి అర్థమవుతుంది. అధ్యక్షుడుగా రామచంద్రరావు నియమితులైనప్పుడు కనీసం ప్రజలకి చెప్పే యాడ్ లో కూడా అందరి ఫోటోలు లేవు, కేవలం కొంతమంది ఫోటోలు వేసుకొని ఒక గ్రూప్ ఇచ్చినట్టుంది. అంటే దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ విత్ డిఫరెన్స్, మాకు దేశం ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, థర్డ్ ఇండివిజువల్ అని చెప్పే పార్టీలో కూడా, ఆర్ఎస్ఎస్ లాంటి క్రమశిక్షణ ఉన్న పార్టీలో కూడా ఇన్ని గ్రూపులు ఉన్నాయంటే క్రమశిక్షణ లేదని అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఇంకొకటి, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, ప్రపంచంలో అతిపెద్ద పొలిటికల్ పార్టీ అని చెప్తున్న బీజేపీ పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఛానల్కే రామచంద్రరావు గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అన్నారు, కార్యకర్తలు అందరితోనూ మాట్లాడి డెసిషన్ తీసుకుంటది బీజేపీ పార్టీ, చాలా ఇదొక ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అంత ఈజీగా కాదు అని. కానీ ఏకగ్రీవంగా ఇవ్వడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు నిన్న రాజాసింగ్ గారు రిజైన్ చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడారు, నేను నామినేషన్ పత్రం వేయడానికి వచ్చాను, నా సభ్యత్వము అధ్యక్ష నేను కూడా పోటీ పడడానికి నాకు 10 మంది ఆఫీస్ బేరర్లు అవసరము, అయితే 3 సంతకం పెట్టారు,
మిగతా 7 సంతకం పెడదామని వస్తే ఆ సంతకం పెట్టిన వాళ్ళని పెట్టాలనుకునే వాళ్ళని బెదిరించారు. అంటే నామినేషన్ వేయడానికి కూడా నన్ను అంగీకరించలేదు. నేను గెలుస్తానా ఓడిపోతానా తర్వాత సంగతి. నాకు అందుకనే బాధేసి నేను రిజైన్ చేస్తున్నా. మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పిండు ఆయన. యాక్చువల్లీ రాజా సింగ్ గారిని మనం చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తే ఆయన చాలా అసంతృప్తిగా సొంత పార్టీ నేతల మీద విరుచుకుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో తెలుసుకొని అప్పుడు రిజైన్ చేద్దామని ఆగుండొచ్చా ఆయన స్ట్రాటజీ? అంటే వాళ్ళ ఇంటర్నల్‌గా పార్టీలో వాళ్ళకి ఏమవుతున్నాయో పక్కకు పెడితే, ప్రజాస్వామ్యము ఒక పార్టీ. పార్టీ అంటే పాన్ షాప్ కాదు, లేకపోతే మోడీ నడిపే కంపెనీ కాదు కదా! ఇది ప్రజల చేత అవును. ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. మరి అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే మీది అంతర్గత ప్రజాస్వామ్యం లేని పార్టీ. కాంగ్రెస్ అంటే సీల్డ్ కవరు, లేకపోతే సోనియా గాంధీయో, రాహుల్ గాంధీ కుటుంబ పార్టీ అంటాం. మీరు ఇంత క్రమశిక్షణ గల పార్టీ అని చెప్తున్న మీరు, కనీసం అధ్యక్ష ఎన్నికని ప్రజాస్వామ్యంగా ఎవరు ఎన్నుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అంటే సీల్డ్ కవర్ రాజకీయాలని చెప్తారు. మీరు ఎంతమంది ఓట్లేస్తే, ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఓట్లేస్తే రామచంద్రరావు గారు గెలిచారు? రామచంద్రరావు గారి తర్వాత ఎవరికి తక్కువ, ఎంతమంది పోటీ పడ్డారు? ఎన్ని ఓట్లతో గెలిచారు? ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? నామినేషన్ ప్రాసెస్ అన్నారు. నామినేషన్ ప్రాసెస్ లో ఎవరైనా పోటీ చేయొచ్చు అన్నారు. మరి రాజా సింగ్ లాంటి ఒక సీనియర్ నాయకుడు కనీసం ఆయన పోటీ చేసే అవకాశం కూడా ఏలేదంటే ఈ రాజకీయ పార్టీలన్నీ దొంగ పార్టీలే, అన్ని ఒకే తాను ముక్కలే. ఇవన్నీ సిద్ధాంతాలు ప్రజల కోసం, రాజధాంతాలు ప్రజలకు చెప్పేది. అల్టిమేట్ అధికారము, ధనము. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నా చెప్పులు గతిలేనోడు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, మంత్రి కాగానే లక్షల కోట్లు, వేల కోట్లు వస్తున్నాయి. అది ఏ పార్టీ అయినా. మరి బీజేపీ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చినాయి వేల కోట్లు, వందల కోట్లు? అంతకుముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నోళ్ళు, బెల్లం మొడలో పుస్తలు అమ్మిన వాళ్ళకి, లేకపోతే ఒకే జత బట్టలు ఉన్న వాళ్ళకి ఇలా 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రజలని మోసం చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనవి. కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందనే బీజేపీ పార్టీకి వస్తే, బీజేపీ పార్టీ కూడా గ్రూపులు, తగాదాలు, దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలని అర్పించిన నాయకులు. మనకి 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి, రేవంత్ రెడ్డిని గనక ఉన్న పలానా సడన్ గా ఆయన మిడిల్లో సీఎం పదవి నుంచి ఆయనను గనక తీసేస్తే ఇక్కడ రామచంద్రరావు ఉండడం అనేది బీజేపీకి ఒక ఆయనకి లైన్ క్లియర్ అవుతుందా రేవంత్ రెడ్డికి బీజేపీలోకి రావడానికి? లేదా ఎట్లాగో చంద్రబాబుకి ఈయన కొంచెం సాన్నిహిత్యం ఉంది కాబట్టి, కూటమి కూడా పోటీ చేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో అని ప్రకటించారు కాబట్టి, అటు చంద్రబాబు హస్తం ఏమైనా ఉందా? ఆయన సపోర్టుతో కూడా ఈయనకేమైనా అధ్యక్ష పదవి వచ్చిందా? సో ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తుంటే బీజేపీ నాయకులు దిక్కులు చూస్తున్నారని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకి దిగజారుతుంది. వాళ్ళు కేసీఆర్ గారికి 10 సంవత్సరాల టైం పడితే కాంగ్రెస్ పార్టీకి 10 నెలల్లోనే వర్డ్ ఆఫ్ మౌత్లో ఈయనకన్నా ఆయనే బెటర్ అనేది వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందనే పొజిషన్ లేదు ఎవరికి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ చూస్తే కేసీఆర్ గారేమో పెద్ద మనిషి అయిపోయాడు, వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు. కవిత, కేటీఆర్, హరీష్ వీళ్ళ మధ్య. ఇటువంటి సమయంలో బీజేపీ పార్టీ గత 18 నెలల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 18 ఉద్యమాలు కూడా చేయలే. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. జియో నెంబర్ 46 వాళ్ళు 16 మంది చనిపోయారు. గ్రూప్ 1 పిల్లలు 3 చనిపోయారు. హైడ్రా ఇష్యూలో ఒక ఈటల రాజేందర్ ఒకడు కనబడ్డాడు ఆ మూసీ విషయంలో. ఈ 18 నెలల కాలంలో బీజేపీ పార్టీ ఉందా, సచ్చిందా అసలు ఇక్కడ? చైతన్య ఇప్పుడు రాజకీయ పార్టీ ఈటల రాజేందర్ ఖచ్చితంగా ఆయనే అధ్యక్షుడు అవుతారని కొన్ని రోజుల వరకు కూడా ఆయన పేరు హైలైట్ అయింది. అనూహ్యంగా తీసుకుంటే ఇప్పుడు ఈయన అధ్యక్షుడు అయ్యారు. అండ్ అటు ఏపీలో చూసుకుంటే మాధవ్, ఇక్కడ రామచంద్రరావు, వీళ్ళు బేసిక్గా తీసుకుంటే క్రౌడ్ పుల్లర్స్ అయితే కాదు. బట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైనా వీళ్ళిద్దరిని సీఎం అభ్యర్థులుగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు, జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏబిసిడి టిక్లు ఉంటాయి. ఫస్ట్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా బాగా వినపడ్డ పేరు ఏ ఈటల రాజేందర్, బి బండి సంజయ్, సి అరవింద్, ఇట్లా తీసుకుంటూ వస్తే డి ఇంకో పేరు, ఈ పైవేవి కాదు అన్నప్పుడు రామచంద్రరావు సార్ తీసుకొచ్చిరా. రామచంద్రరావు గారు నాకు కూడా మంచి మిత్రుడు, సౌమ్యుడు. ఆయన ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు. కానీ తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధిక్కారం. అధికారంలో ఉన్న పార్టీ 3వ సారి అధికారంలో ఉంది. ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మీరు కనీసం 8 ప్రోగ్రాంలు కూడా చేయలే కదా. మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు, మీరు నెక్స్ట్ మీరు సీఎం సీటు కావాలనుకుంటున్నారు కదా. మరి ప్రజల్ని పట్టించుకోరా మీరు? అంటే ప్రజలతో సంబంధం లేదు. మీరు ప్రజలు ఉద్యమాలు చేయాలి, ప్రజలే చచ్చిపోవాలి, ప్రజలే పోరాటాలు చేయాలి. మీరు మాత్రం లాస్ట్ మినిట్లో ఒక తోక పార్టీ లాగా ఎవరితో ఒకటితో మిగులుతారు. అసలు మీ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో అధికారంలోకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు తోక పార్టీ ఉన్నారు. తర్వాత వెంకయ్యనాయుడు శిష్యులంతా ఇక్కడికి వచ్చి సీనియర్లు
ఆ నలుగురు బాయిలో కప్పలే. కొత్తోడు ఎవడన్నా వస్తే రానియ్యడు. నాగం జనార్దన్ లాంటి సీనియర్ నాయకుడు వచ్చినా కూడా ఆయన ఆగం చేసిర్రు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే కూడా పర్మిషన్ ఇయ్యరు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా మీరు. గొప్ప గొప్ప శ్యామప్రకాష్ ముఖర్జీ, అంత్యోదయ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ప్రజాస్వామ్యం ఇన్ని చెప్తారు కదా. అసలు మీ పార్టీలో ఎలక్షన్ జరిగిందా? లేదా సీల్డ్ కవర్ పెట్టేటప్పుడు నామినేషన్ ఎందుకు? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు? బీజేపీ కార్యకర్తలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది బీజేపీ కార్యకర్తలు చనిపోతే ఇలా నక్సలైట్ల చేతిలో ఎంతో మంది చచ్చిపోయారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జీవితం అంతా వాళ్ళు త్యాగాలు చేస్తారు. మరి ఇవాళ ఎవరు మింగుతున్నారు? ఇప్పుడు బీజేపీ ఎట్లాంటిదంటే తాము సొంతంగా అధికారంలో కూడా ఉద్యమాలు చేయరు. ఇప్పుడు మెడలో పామేస్తారు. ఆ పాము మనిషిని కరిసింది అనుకో, మనిషి చచ్చిపోతే పాముని చంపుతారు. ఒకవేళ పామునే మనిషి చంపితే ఆ మనిషిని చంపుతారు. వీళ్ళు సొంతంగా అధికారంలో ఉండడానికి ఏం ఉద్యమాలు చేయరు, ఏం రిస్క్ తీసుకోరు. వాళ్ళు సీనియారిటీ బేస్ మీద ఏం లేకపోయినా కూడా ఆ సిటీ బేస్డ్ లీడర్స్ కొంతమంది ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పారు, తెలంగాణ అనే పదం ఎక్కువైపోయింది ఈ మధ్య. సో ఈ తెలంగాణ అనేది ఇంకా మానేయండి, వచ్చేసింది తెలంగాణ మనకి, ఇంకా ఆపేయండి ఆ తెలంగాణ అనే పదం అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? అంటే వాస్తవానికి మీరు చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అమ్మ అంటాం ప్రతిరోజు. మనం పెద్దగా అయిపోయినా మనం ఇంకొకళ్ళకి తాతయ్య అయినా కూడా మన అమ్మనికి మనం గుర్తు చేసుకుంటాం. ఎంత వయసు అయినా, నొప్పి తగిలినా, మంచి అయినా, చెడైనా. మరి తెలంగాణ అంటే మన అమ్మ లాంటిది కదా. తెలంగాణ తల్లి అంటాం. మనం పుట్టిన నేల, మనం ఉన్న భూమి. తెలంగాణ అనొద్దు అనడం ఏ కాంటెక్స్ట్లో అయినా తప్పే. అట్లా అనడం తప్పు. అది ఎవరన్నా ఏ సందర్భంలో అన్నా కూడా. కన్న తల్లిని, సొంత ఊరిని ప్రేమించినోడు ఆయన తెలంగాణ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచినోడు, తెలంగాణ నేల మీద ఉండి తెలంగాణ అనొద్దు అంటే నువ్వు మాట్లాడేటప్పుడు తెలంగాణ అనే పదాన్ని మీరు రాజకీయాల కోసం వాడుతున్నారని చెప్పాలి. కానీ అసలు తెలంగాణ అనొద్దంటే నీ నిశ్వాసలే ఇక్కడ గాలిలో తెలంగాణ ధిక్కారం ఉంది, తెలంగాణ తెగింపు ఉంది. ఆయన వ్యాపారాల నుంచి వచ్చిండు, ఉద్యమంలో లేడు కాబట్టి ఇప్పుడైనా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీ భావం ఒకటి ఉండొచ్చు, భావ వ్యక్తీకరణ వేరే రకంగా ఉండొచ్చు. రాకేష్ అన్న, దయచేసి మీరు తెలంగాణ ప్రజలకి మీరు వివరణ ఇవ్వండి. లేకపోతే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకునే మీరు బనకచర్ల ఇష్యూలో టీఆర్ఎస్ పార్టీ ఇట్లా సెంటిమెంట్ గా వాడుకుంటుందని చెప్పడం వేరు. అసలు తెలంగాణనే అనొద్దంటే అసలు నువ్వు తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ అనేది కేవలం బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి సంబంధించింది కాదు కదా, అదొక ఉద్యమం. ఆ ఉద్యమకారులకు సంబంధించిన ఇష్యూగా చూడకుండా ఇట్లా అన్నారు అనేటువంటి అంటే కన్న తల్లినే ఇక ఊకే ఎందుకు అమ్మ అంటావు, నువ్వు కడుపు నొప్పి వస్తే అమ్మ అంటావు, సంతోషం వస్తే అమ్మ అంటావు అంటే అమ్మని గుర్తు చేసుకోకుండా మనం లేము. అంటే తెలంగాణ అనేది మనందరికీ తల్లి లాంటిది. ఇక్కడ 60 సంవత్సరాల పోరాటం ఉంది, కొన్ని వేల లక్షల మంది ప్రాణత్యాగం ఉంది. ప్రతిరోజు మనం తెలంగాణను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సోయి లేని ప్రభుత్వాలు వస్తున్నాయి. అసలు ఈ ఎంతో మంది వీరుల త్యాగాలతో వచ్చింది కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేవగానే జై తెలంగాణ, తెలంగాణ వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటే మనం కూడా జీవితంలో ఇంకా గొప్పగా పోరాటం చేయొచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ తెలంగాణ స్లోగన్ లేకుండానే గెలుస్తుంది అంటారా? అది రాకేష్ రెడ్డి గారిని అడగండి. ఇప్పుడు భారత్ మాతాకి జై అని వాళ్ళు ఎట్లా అంటారో తెలంగాణలో ప్రతి ఒక్కరు జై తెలంగాణ అంటారు. అది ఫస్ట్ మన ఊరు, మన అమ్మ, మన రాష్ట్రం, మన దేశం. మనమేమి జై తెలంగాణ అనంత మాత్రాన భారతదేశం నుంచి విడిపోయినట్టు కాదు కదా. ప్రతి నాయకుడు అంటే మీరు అవునన్నా కాదన్నా జనరల్ గా మనం చూస్తున్నాం, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి తిట్టడం అనేది ఎక్కువైపోయింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్న చాలా పెద్దది. ప్రకృతిలోనే శక్తిని మనం అమ్మవారితో కొలుస్తాం. ఇవాళ మొత్తం జంతు జాతిలో ఈవెన్ చీమ తీసుకున్నా కూడా చీమనే రాణి. అంటే రీప్రొడక్టివిటీ, పునరుత్పత్తి ఉన్న జంతువుకే ఎక్కువ శక్తి ఉంటుంది. అందుకనే మనము ప్రకృతిలో ఉన్న అన్ని శక్తులు అమ్మవారు, ఆదిశక్తి, పరాశక్తి, అన్ని శక్తులను మనం అమ్మవారితో పోలుస్తాం. అలాంటి సంస్కృతి, సాహిత్యము, అలాంటి పరంపర ఉన్న ఈ దేశంలో చిల్లర రాజకీయాల కోసం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టడము, బూతులోకి ఆడవాళ్ళని తిట్టడం అంటే ఇది ఆడవాళ్ళ యొక్క స్వేచ్ఛని, ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ కలిగించడం. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మీరు తిట్టుకోండి, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకురావడం అంటే మీ చేతకానితనం. అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అనగానే అందరికి ఇప్పుడు హైడ్రానే గుర్తొస్తుంది. అంటే హైడ్రా అనే దాని మీద నెగటివిటీయే చూస్తున్నాం ఎప్పుడు కూడా. ఆ సొంత పార్టీ నేతలే కావచ్చు, అంటే రీసెంట్గా సున్నం చెరువు దగ్గర కూల్చివేతలకు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అడ్డుకున్న పరిస్థితి చూసాం. అండ్ దానికి ముందు కూడా దానం నాగేందర్ కావచ్చు, ఇట్లా ఆ పార్టీలోనే వ్యతిరేకత చూసాము. మరి ఎందుకని చెప్పి, అంటే పేదల ఇళ్ళే కూలుస్తారా, పెద్దల జోలికి వెళ్ళరా? ఇప్పుడు మీరు హైడ్రా వచ్చినప్పుడు జనం అంతా హర్షించారు. ఎందుకంటే హైదరాబాద్లో కొన్ని వేల చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు, కుంటలు, లేక్ సిటీ, రాక్ సిటీ అంటే ఎంత పాజిటివ్ వినబడ్డదో అంత నెగటివిటీ కూడా ఎక్కువ. ఎప్పుడైతే పేద ప్రజల ఇల్లు కూలగొట్టడము,
అప్పుడే గృహప్రవేశమైన ఇల్లు కూలగొట్టడం. ఇప్పుడు బడా బాబులు, కాంట్రాక్టర్లు, మంత్రులు లేకపోతే ఉదాహరణకి జన్వాడ ఫామ్ హౌస్ మీద ఇదే రేవంత్ రెడ్డి అక్రమ కట్టడం అని చెప్పి డ్రోన్ ఎగిరేసాడు. మరి జన్వాడ ఫామ్ హౌస్ నాలాలని ఫిరంగి నాలాని మింగి కట్టిందని అంటారు. మరి జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టలే, మంత్రి పొంగులేటి ఇల్లు కూలగొట్టలే, రాజకీయ నాయకులు ఇల్లు ఎవరు కూలగొట్టలే. అదే ఎందుకు పెద్దవాళ్ళ అంటే దగ్గరికి వెళ్ళరు? చట్టంలో ఏమైందంటే బడా బాబుల చేతిలో కర్రు నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం, జిస్కీ లాటి ఉస్కీ బైన్స్. కర్రు నోడు కర్రవాడిది కాదు, బర్రెవాడిది కాదు, కానీ కర్ర లాక్కొని బర్రె లాక్కున్నట్టు ఒక సామెత ఉన్నట్టు ఇవాళ హైడ్రా పేరుతో మంచి జరిగిందా చెడు జరిగిందా అని చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎకానమీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ మనీ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ ఇలా లైవ్లీవుడ్స్ మీద పడ్డది. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చిన రాకముందే కొన్ని లక్షల బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మరి నేను ముఖ్యమంత్రి అయినాక నన్ను గుర్తించాలంటే కట్టాలంటే నా దగ్గర డబ్బులు లేవు. కూలగొట్టడం ఈజీ కదా కట్టడం కన్నా. నువ్వు కూలగొట్టేటప్పుడు నిజంగా చెరువులు కుంటలు కాపాడాలనే ఉద్దేశం ఉంటే ఫస్ట్ పెద్దోళ్ళ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉండే. ఆశయం మంచిదైనంత మాత్రాన ఆచరణ పద్ధతి కూడా ఇంపార్టెంట్. నీ గమ్యం ఎంత ఇంపార్టెంటో గమనం కూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఇది మళ్ళీ ఒక గాడిలో పడతదంటారా రియల్ ఎస్టేట్ అంటే కానివ్వండి? దాని ఉద్దేశము బడా బాబుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడమా, హైడ్రా పేరుతో నిజంగానే పర్యావరణాన్ని పరిరక్షించడమా? మరి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించడం అయితే ఈ హైడ్రా పేరుతో ఇంతవరకు ఎన్ని చెరువులని మీరు రిజర్వేట్ చేసిరు, ఎన్ని చెరువులకి పాత పునరుద్ధరణ చేసిరు, ఎన్ని బిల్డింగ్స్ మీరు పెద్ద పెద్దోళ్ళే కూలగొట్టారు. ఇలా ఎంఐఎంఓల బిల్డింగ్లు కూలవు, రాజకీయ నాయకుల బిల్డింగ్లు కూలవు, ఏ రాజకీయ పార్టీ అయినా. మల్లారెడ్డి అక్రమాలు అట్లే ఉంటాయి, పొంగులేటిది అట్లే ఉంటది. సో వాట్ ఈస్ ద యూస్? అంటే బలహీనుడిని భయపెట్టడమే. ప్రజాస్వామ్యము ఇవన్నీ మనం చెప్తున్నాం కానీ అల్టిమేట్గా ఏంది, బలవంతుడే. ఆటవిక రాజ్యమే నడుస్తుంది ఇది. అంటే ప్రజలు చైతన్యంతో తిరగబడతారు అనే ఒక నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆపిరు. కానీ లేకపోతే మేము మొత్తం అసలు అంతకుముందు మున్సిపాలిటీ చట్టాలు లేవా, అంతకుముందు అసలు పరిపాలన లేదా? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సపరేట్ వింగే ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు కూడా పేరు రావాలి, నేను కూడా ఇక్కడ ఉన్నా అని చూపించుకోవడానికి చెప్పినట్టే ఉంది తప్ప ఆయన మంచి పని చేస్తే ఎవరినైనా ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. నువ్వు పేరు ఒకటి ముసుగులో ఇంకోటి చేస్తావు అనుకో, రియల్ ఎస్టేట్ దందాలు బెదిరించడానికి చేస్తే అల్టిమేట్గా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఇవాళ హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వచ్చిందా చెడ్డ పేరు వచ్చిందా అంటే చెడ్డ పేరే వచ్చింది. రైట్ విఠల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ అమ్మా.